హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్డి ఛానల్. మీరు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వంటి యూపీఐ యాప్స్ యూజ్ చేస్తున్నారా? అయితే అస్సలు మిస్ కాకుండా ఈ వీడియో చూడండి. ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2025 ఆగస్ట్ 1 నుంచి యూపీఐ యాప్స్లో కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. అవి ఏమిటంటే, యూపీఐ యూజర్స్ ఇంతకు ముందు వరకు రోజుకి ఎన్నిసార్లు అయినా బ్యాలెన్స్ చెక్ చేసుకునేవారు. కానీ ఇప్పటి నుంచి రోజుకి 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్కింగ్ చేయాలి అని పరిమితిని ఎన్పిసిఐ ప్రవేశపెట్టింది. అంతేకాకుండా ఉపయోగంలో ఉన్న ఫోన్ నెంబర్ అనేది అకౌంట్కి లింక్ చేసి తప్పనిసరిగా ఉండాలి. అకౌంట్కి లింక్ చేసిన మొబైల్ నెంబర్ యాక్టివ్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలని, ఒకవేళ యాక్టివ్లో కనుక లేకపోతే వెంటనే మొబైల్ నెంబర్ యాక్టివ్ చేసుకోవాలని వెల్లడించింది. మొబైల్ నెంబర్ లింక్ చేయబడిన అకౌంట్ని రోజుకు 25 సార్లు మాత్రమే చెక్ చేసుకోవాలని కొత్త రూల్ని ఎన్పిసిఐ జారీ చేసింది. అలాగే కొంతమంది యూపీఐలో ఆటోపే ద్వారా ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు. ఇలా చేస్తున్నప్పుడు ఆ ట్రాన్సాక్షన్ అనేది 3 టైమ్స్ ఫెయిల్ అయినట్లయితే ఆ అకౌంట్ డీయాక్టివ్ అవుతుందని ఎన్పిసిఐ వెల్లడించింది. ఈ ఆటోపే ట్రాన్సాక్షన్స్ ఇంతకు ముందులా అన్ని వేళ పనిచేయవు. దీనికి కూడా టైం లిమిట్ అనేది పెట్టింది. ఈ ఆటోపే ట్రాన్సాక్షన్స్ ఉదయం 10 గంటలకు ముందు, మధ్యాహ్నం 1 గంట నుండి 5 గంటల మధ్యలో మరియు రాత్రి 9 గంటల తర్వాత మాత్రమే పనిచేస్తుంది. ఈ కొత్త రూల్స్ అయితే ఎన్పిసిఐ ఆగస్ట్ 1 నుంచి జారీ చేసింది. ఇటువంటి రూల్స్ని ఎన్పిసిఐ ప్రవేశపెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, సైబర్ క్రైమ్స్ని తగ్గించడానికి మరియు యూపీఐ ట్రాన్సాక్షన్ యొక్క స్పీడ్ని పెంచడానికి అని తెలియజేసింది. కాబట్టి ఈ కొత్త రూల్స్ అందరూ ఫాలో అవుతూ మీ యూపీఐ ట్రాన్సాక్షన్ మెరుగుపరుచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.